హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతనే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్. ఈరోజు వీడియోలో గోంగూర పప్పు పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పప్పే కదా ఏముందులే అని మన సౌత్ ఇండియన్స్ వచ్చేసి రెగ్యులర్గా కంపల్సరీగా పప్పుని చేస్తూ ఉంటారు. మరి రెగ్యులర్గా చేసుకునే పప్పుని అలాంటి పప్పుని రుచిగా కమ్మగా చేసుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం అండి, గోంగూరనే కాదండి, ఏ ఆకుకూరలైనా కానీ పిల్లలు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా పప్పులో కొంచెం నెయ్యి వేసి పెట్టారంటే వదలకుండా తినేస్తారంటే ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 కప్పుల వాటర్ వేసేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత దీనిలోకి ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయను సగంగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే 3 కప్పుల వరకు గోంగూరను కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఒక చిన్న టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి. గోంగూర అనేది కట్ చేసుకొని వేసుకోవడం వలన పప్పు ఉడికినా కానీ ఆకులు లేకుండా ఉంటుందండి. అలానే దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత రాళ్ళుప్పుని వేసుకుంటున్నానండి. వాటర్ అనేది మనం వేసిన గోంగూర టమాటో పచ్చిమిర్చి అన్నీ మునిగేంత వరకు చూసుకొని వేసుకోండి. ఇలా విజిల్ పెట్టేసి ఒక 6 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, అందుకే తొందరగా ఉడకదు. కాబట్టి కొంచెం వాటర్ని ఎక్కువగానే వేసుకొని విజిల్స్ ఎక్కువ రానివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఎయిర్ అంతా వెళ్ళిపోయాక విజిల్ తీసేసి పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీని మీకు గట్టిగా కావాలనుకుంటున్నారా పల్చగా కావాలనుకుంటున్నారో చూసుకొని వేసుకోవాలని చెప్తానండి. పప్పు అనేది నానబెట్టుకున్నట్లయితే 6 విజిల్స్ అయితే సరిపోతుందండి. డైరెక్ట్గా పెట్టేశారంటే 8 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక జీలకర్ర ఆవాలు కలిపి 1 స్పూన్ వేసుకొని చిటపటమనించాక 1 స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నానండి. అలాగే 7 నుంచి 8 వరకు వెల్లుల్లిని, ఆ తర్వాత 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని చిటికెడు ఇంగువని కూడా వేసేసి ఈ పోపు అంతటిని కూడా ఈ పప్పులోకి వేసేసుకోవాలి. ఇలా చూడండి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారాలు పులుపు కూడా చెక్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువగా అనిపించి 1 స్పూన్ వరకు కారంను వేసుకున్నానండి. ఎప్పుడైనా కానీ పప్పులో ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే పప్పు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసి ఇంతేనండి. మరి పప్పు రెడీ అయిపోయింది కదా. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. మరి మీకు ఎలా అనిపించింది మంచి కామెంట్ పెట్టండి. నచ్చిందా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.